డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. బాల్యం అతి కఠినమైన బాల్యం. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో అందరినీ కట్టుబట్టలతో బయట పంపించేసారు. అవసరం ఉన్నప్పుడు ఎవరు రారు, అన్నీ ఉన్నప్పుడే అందరు వస్తారంటారు కదా. మా మదర్ ఉన్న ఆశ్రమం అమ్మమ్మ ఇల్లు. తాగే నీళ్ళ కోసము ఎన్నో కిలోమీటర్లు నడిచి బకెట్లు తెచ్చుకొని తాగేవాళ్ళు. అక్కడ అందరూ పేరెంట్స్ వీక్లీ వచ్చి సండే వచ్చి కలిసిపోయేవాళ్ళు. మా వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, మేమేమో ఎదురు చూపులు చూసేవాళ్ళం గేట్ దగ్గర నిలబడి. ఏంటంటే మా పేరెంట్స్ ఇద్దరు కలవాలి, మమ్మల్ని ఒక ఇంటికి తీసుకెళ్ళాలి, ఇదొక్కటే మా ఆశ. రెంట్ పే చేయట్లేదు అని చెప్పేసి ఒకరోజు మేము వెళ్ళాము, నేను మదర్ అందరం ఇల్లు మాకు ఉంది అనుకునే వెళ్ళామండి మా ఇంటికి. ఆ ఇంట్లో ఇంకెవరో ఉన్నారు. దెన్ వీ కేమ్ టు నో దట్ మై ఫాదర్ పాస్డ్ అవే అని చెప్పేసి ఆఫ్టర్ 1 month. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాము, నేను ట్రైన్ కింద పడిపోయి చచ్చిపోదాము. నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమానికి వచ్చింది ఎవరు అంటే అతి సామాన్యురాలండి. కానీ ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. బట్ తను పడ్డ కష్టాలు మాత్రం వర్ణనాతీతం. మంచిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో, అమ్మా నాన్నలతో ఎంతో ఆనందంగా గడపాల్సిన వయసులో, మంచిగా కలిసి ఉన్న కుటుంబం ఒక్కసారిగా చిన్నాభిన్నమైపోయి చదువుకు దూరమై చదువుకోవాలన్న కోరిక తపనతో ఎన్నో కష్టాలు బాధలు పడి ఏమీ తెలియని వయసులో ఎన్నో కష్టాలు పడ్డారు. అన్నిటికీ మించి నాన్న చనిపోయింది కూడా తనకు తెలియదండి, 1 నెల వరకు తెలీదు. సో తను ఎవరు అంటే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మానస గారు. తను ఒక ఫ్యాషన్ డిజైనర్, ఎంటర్‌ప్రెన్యూర్. అన్నిటికీ మించి మన మంచు లక్ష్మి గారికి అతి ప్రాణమైన స్నేహితురాలు, అంత క్లోజ్ అండి. సో మానస గారు మన ముందర ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు మానస గారితో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ ఒకసారి మీ బాల్యం, అతి కఠినమైన బాల్యం, ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఎన్నో కష్టాలు ఎన్నో చూశారు. ఇంకా జీవితంలో ఏవి ఒక వయసు వస్తే చూస్తామేమో, కానీ ఏం తెలియని వయసులోనే మీరు అన్నీ చూశారు ఒక్కసారి. అంటే ఇప్పుడు కూడా మన అదే అంటారండి, పేరెంట్స్ బాగుంటే కలిసిమెలిసి ఉంటే పిల్లల లైఫ్ బాగుంటుంది అంటాము. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తారంటే, ఎంత గొడవలైనా ఏదైనా కలిసిమెలిసి ఉండండి, బికాస్ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది అంటారు కదా. కానీ ఈ జనరేషన్లో అలా లేదు ఇప్పుడు. కానీ పేరెంట్స్ గొడవల వల్ల పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతారు అనేది మేము చూసాం కళ్ళారా. సో చిన్నప్పటి నుంచి మా మదర్ ఆర్ఫన్, తనకు ఏమీ తెలియదు. తను అలాంటి ఒక ప్రపంచంలో పెరిగింది. అక్కడే పెళ్లి చేసుకున్నారు మా నాన్న ఇక్కడ కాదు, మా డాడీ మహారాష్ట్రను. తను అక్కడి నుంచి ఎప్పుడో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉద్యోగం కింద రైల్వేలో చేస్తున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి అక్కడ అనాథాశ్రమంలో పెళ్లి చేసుకోవడం వల్ల తిన కూడా ఒక ఇన్స్పిరేషన్గా నేను కూడా ఇలా వెళ్ళి చేసుకుంటానని చెప్పేసి వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసుకున్నారు. చిన్నప్పుడు తమ్ముడు హెల్త్ బాగాలేకపోవడము, తమ్ముడు చనిపోయారు. సో అంటే వాళ్ళు బతికించుకోవడానికి తమ్ముడిని చాలా ట్రై చేశారు. దాంట్లో వాళ్ళు చాలా మనీ వేస్ట్ కూడా చేసేసుకున్నారు, అప్పులు చేసేసుకున్నారు, అన్నీ చేసేసుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనం సాటి వాళ్ళు మనకు హెల్ప్ చేయాలి. అంటే ఇంటి రెంట్ కట్టలేదని ఒక 6 నెలలు కట్టలేదు, మరి చిన్న వయసు మాకు తెలియదండి అంతగానము. సో అది కట్టలేదని చెప్పేసి మమ్మల్ని ఇంట్లో నుంచి నన్ను, మా అక్కని, మా అమ్మని, మా నాన్నని అందరినీ కట్టుబట్టలతో బయట పంపించేశారు. సో అలా వెళ్ళింది మేము ఏమైందంటే డిస్ట్రిబ్యూట్ అయిపోయామన్నమాట. సో మా మమ్మీ వెళ్ళి మా హాస్టల్లో ఉండడం, మా మదర్ హాస్టల్లో ఉండడం, మమ్మల్ని కూడా తీసుకొని అక్కడికి వెళ్తే అలౌడ్ లేదు. సో అలా డిస్టర్బెన్స్ రావడం, డాడీ బయట ఉండడం, నేను మా మదర్ వాళ్ళతో ఉండడం. సో వాళ్ళను ఒప్పుకోకపోవడము, పంపించేసేయడం మమ్మల్ని ఇంటికి. ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి మా మదరు ఇంకో హాస్టల్కి వెళ్ళారండి, అది లేడీస్ హాస్టల్. సో డాడీ కొన్ని రోజులు మమ్మల్ని పెట్టుకొని
ఏంటంటే తల్లి దగ్గర ఉండాలి పిల్లలు, ఫాదర్ దగ్గర ఎలా ఉంటారు, ఇద్దరు ఆడపిల్లలు, తను పని చేసుకోలేడు వెళ్ళి బయటికి, ఒంటరిగా ఇంట్లో వదలలేడు, చిన్న పిల్లలం కదా. సో మమ్మల్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు, ఉన్నా కొందరు ఉన్నా కూడా ఏంటంటే లేనట్టే అండి, అవసరం ఉన్నప్పుడు ఎవరు రారు, అన్ని ఉన్నప్పుడే అందరు వస్తారంటారు కదా, అది చాలా నిజమే. సో అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి మేము ఆ హాస్టల్ అనేది తెలియదు, అంటే ఏదో మాకు అమ్మమ్మ ఇల్లు లాగా తెలుసు. మా ఫాదర్ కూడా మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మదర్ దగ్గర వదిలేశారు, ఏంటంటే పిల్లలు తల్లితో ఉండడం సేఫ్ అని చెప్పేసి. కానీ డాడీకి తెలియని విషయం ఏంటంటే అక్కడ పిల్లలు అలౌడ్ లేదని చెప్పేసి. సో మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు మాట్లాడి. కానీ వాళ్ళు ఏమనుకున్నారంట ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు అనుకోని, కానీ లైక్ ఆఫ్టర్నూన్ ఎప్పుడో మేము వచ్చిన వాళ్ళము, మమ్మల్ని నైట్ 10 o'clock వరకు కూడా మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. గేట్ బయట, నాట్ ఈవెన్ దో గేట్ లోపల, ఇట్స్ అ గేట్ బయట. మాకు ఏం తెలియని విషయం ఎట్లా చేయాలని మేము ఏడవడము, లోపల నుంచి మా మదర్ ఏడవడము, మమ్మల్ని యూనో ఇంకా లాస్ట్కి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ మనసులు కరిగి మమ్మల్ని లోపల తీసుకున్నారు. దెన్ అక్కడ అలౌడ్ లేదని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళి ఒక చిల్డ్రన్స్ హోమ్లో వేశారు, మదర్ని తీసుకెళ్ళి ఇంకో హోమ్లో వేశారు. సో అక్కడ కూడా సిచ్యువేషన్ ఎట్లా అంటే అండి, హాస్టల్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ నైస్. ఓకే, అక్కడ అన్నిటికీ కరువే అండి. నేను హాస్టల్ అంటే అంత ఘోరమైన, ఇప్పుడు చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ హాస్టల్స్లలో, నేను ఉన్నప్పుడు హాస్టల్ చాలా ఘోరమైన పరిస్థితి అండి. అక్కడ ఫుడ్కైనా కరువే, వాటర్కైనా కరువే, వాటర్ కోసం తాగే నీళ్ళ కోసము ఎన్నో కిలోమీటర్లు నడిచి బకెట్లు తెచ్చుకొని తాగేవాళ్ళు అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్, అందరికీ అంటువ్యాధులు అక్కడ. సో అలాంటి సిచ్యువేషన్లో మేము ఉండాల్సి వచ్చినందుకు మేము ప్రతిరోజు ఏడ్చుకునే వాళ్ళము. మా పేరెంట్స్ కూడా మమ్మల్ని చూడడానికి ఎవరూ రాలేదు, ఎందుకంటే మా ఫాదర్ కూడా ఏంటంటే తెలియదు ఎక్కడ వెళ్ళారు, అక్కడ వదిలేసి వెళ్ళారు, సేఫ్గా ఉన్నారనే. అప్పటికి ఫోన్స్ లేవు కదండి, ఫోన్స్ లేవు. సో సేఫ్గా ఉన్నారని ఆయన అనుకున్నారు, కానీ మా సిచ్యువేషన్ ఇలా ఉందని ఆయనకి తెలియదు అనమాట. ఆయన అలా ఉండనివ్వడు మమ్మల్ని, చాలా ప్రేమగా ఏది కావాలంటే అదే, ఆయన స్తోమతకి ఎక్కువ అయినా కూడా మాకు అన్నీ తెచ్చి పెట్టారు. ఆయన ఉన్నన్ని రోజులు మాకు ఎలాంటి కరువు రాలేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. జస్ట్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ తెలుగు మీడియం స్కూల్లో వేస్తారు, ఎందుకంటే ఇట్స్ హాస్టల్ తెలుగు మీడియం వెళ్ళారు. సో ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు మళ్ళీ తెలుగు చదవాలంటే చాలా కష్టమైందండి. సో చెట్టు కింద కూర్చొని చదువుకున్నాం యూసుఫ్గూడ స్కూల్లో. అప్పట్లో క్లాస్ రూమ్స్ కూడా సరిగ్గా లేవు, అందులో కూడా సిచ్యువేషన్స్ చెప్పలేమండి. అంటే ఫాదర్ రారు, మదర్ రారు, అక్కడ అందరూ పేరెంట్స్ వీక్లీ వచ్చి సండే వచ్చి కలిసిపోయే వాళ్ళు. మా వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, మేమేమో ఎదురు చూపులు చూసేవాళ్ళం గేట్ దగ్గర నిలబడి. సో అందరితో పాటు మేము కూడా ఒక ప్రేయర్ లాగా, అప్పుడు ఏ దేవుడిని మొక్కినా యేసుక్రీస్తు ఎవరైనా బైబిల్ చదివితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, ఇంకొకరు చదివితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం. ఏంటంటే మా పేరెంట్స్ ఇద్దరు కలవాలి, మమ్మల్ని ఒక ఇంటికి తీసుకెళ్ళాలి, ఇది ఒక్కటే మా ఆశ. అప్పుడు ఇది యాక్చువల్గా బాల్యం అంతా మా మదర్ ఫాదర్ గొడవల్లో జరిగిపోయాయి. తర్వాత అంటే ఇంకా ఎలాగ మీరు ఎప్పుడు మళ్ళీ ఫాదర్ కొన్ని 3 months 4 months తర్వాత తెలుసుకొని ఎక్కడున్నామో ఏమో 3-4 months మీరు నరకం అనుభవించారు. చాలా నరకం అనుభవించాము, మామూలు నరకం కాదు. సో అక్కడ మా ఇద్దరు పేర్లు పిలుచుకుంటూ రావడం, అది మేము వినడము, ఆ టైంలో మేము మాకు సర్ప్రైజ్ లాగా అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మదర్ని పిలిపించి మాట్లాడించి మళ్ళీ మమ్మల్ని అందరం కలిసి వెళ్ళిపోయామండి. ఇంటికి అంటే ఒక డాడీ ఒక ఇల్లు తీసుకున్నారు, ఇక్కడ కాదు మళ్ళీ సేడం అని కర్ణాటకలో, డాడీ అక్కడ జాబ్ ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిందో సంథింగ్. సో అందరినీ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ కూడా మంచి హ్యాపీగా ఉంది అనుకున్నాము. మళ్ళీ అక్కడ కూడా కొద్ది రోజులతో మళ్ళీ స్టార్ట్ అయినండి. మళ్ళీ మా ఫాదర్కి సడన్గా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి, డాడీకి హెల్త్ బాగాలేదు, సమ్ యూనో టీబీ అప్పట్లో అస్సలు లేదండి. టీబీ అనే దానికి అసలు చికిత్స లేదు. డాడీ జాబ్కి వెళ్ళడం కష్టమైపోయింది, బికాస్ తెలిసిపోయాక, అంటే కొద్ది మిడిల్ స్టేజ్ లాస్ట్ స్టేజ్లో పర్సన్ ఈజ్ లుకింగ్ వెరీ థిన్. సో పీపుల్ వర్ స్టార్టెడ్ ఆస్కింగ్ అనమాట, వాట్ హ్యాపెన్. దెన్ పీపుల్ కేమ్ టు నో దట్ హీ హ్యావ్ టీబీ అని చెప్పేసి. సో దానివల్ల డాడీ జాబ్స్ మానేసి ఫైనాన్షియల్గా ఓన్లీ దట్ పర్సన్ ఈజ్ ఓన్లీ నో అండి, మనకు సంపాదించి పెట్టే అతనికే ఇప్పుడు హెల్త్ బాగాలేదు. సో ఎవరు సంపాదించుకొని చూస్తారు ఇంటిని? సో నిజంగా మీరు అన్నట్టు ఏంటంటే పాపం ఇంట్లో సంపాదించేది ఒక్క పర్సనే, ఇంటికి పెద్ద, సో బాధ్యతలు ఎక్కువ. మళ్ళీ మనకు ఫైనాన్షియల్ గా మళ్ళీ లో అవుతా వెళ్ళామన్నమాట. డాడీ మళ్ళీ మేమందరం ఫ్యామిలీ అక్కడ కుదరట్లేదు, అట్లీస్ట్ హైదరాబాద్కి వచ్చేస్తే మమ్మీ కూడా ఏమైనా సపోర్ట్ చేయగలుగుతుందేమో అన్నట్టు, ఎందుకంటే అది చాలా చిన్న ఊరు మేము ఉన్నది. ఫ్యామిలీ అంతా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారనమాట. మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయాక మమ్మీ స్ట్రగుల్స్ ఏంటంటే ఏ పని చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలాంటి వర్క్, అంటే ఇప్పుడు ఉంటది కదండి ఎలాగైనా కూడా. కానీ మమ్మీ వాజ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్
హెల్పింగ్ అస్ అనమాట. మా గురించి మళ్ళీ డిస్టర్బెన్స్, మళ్ళీ మా స్కూల్స్ ఫీజు కట్టలేక మళ్ళీ, ఎందుకంటే ఫస్ట్ అడ్మిషన్ చేయాలంటేనే ఒక బల్క్ అమౌంట్ కావాలి. ఓకే, ఆ అడ్మిషన్స్కి మళ్ళీ ఇబ్బంది. సో మళ్ళీ వి టుక్ లిటిల్ టైమ్. దెన్ మమ్మీ స్టార్టెడ్ వర్కింగ్. సో మమ్మీ ఒక దగ్గర వర్క్ చేయడం మొదలుపెట్టింది, కుకింగ్ చేయడానికి వెళ్ళింది. ఫ్రెండ్స్తో కలిసి తెలుగు మీడియం స్కూల్కి వెళ్ళి కూర్చునేదాన్ని నేను. ఓకే. అంటే ఇంకా నేను జాయిన్ అవ్వలేదు, బట్ ఐ యూస్ టు గో టు దెమ్. అంటే అలా వెళ్ళి కూర్చునేదాన్ని. అలా వెళ్ళి డాడీ నువ్వు పర్లేదు నువ్వు వేసినప్పుడు నేను ఈ లోపు నేను ఐ వాంట్ టు గో విత్ దెమ్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి అలా కంటిన్యూ చేసేదాన్ని అనమాట స్కూల్లో. సో అక్కడ కూడా మమ్మీ వర్క్కి వెళ్తుంది కదా, సెలవులు వచ్చేసాయి, నేను కూడా వాళ్ళతో పాటు కొద్దిగా వర్క్ వెళ్దాం అంటే నేను కూడా అలా టైంపాస్గా వెళ్దాం అన్నట్టు అలా మమ్మీతోని ఒక దగ్గరికి వెళ్ళాను నేను. సో ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అదేంటంటే వాళ్ళకి బ్యూటీ పార్లర్, వాళ్ళ ఫ్రెండ్కి బ్యూటీ పార్లర్ ఉందన్నమాట. సో తను మాటల్లో చిన్న పాప తన కూతురుని తెచ్చుకుంటుంది అంటే, అయ్యో నా దగ్గర పంపించు, ఏంటంటే బాబుతో ఆడుకుంటుంది కదా, టైం స్పెండ్ చేస్తుంది. సో ఐ కెన్ ఆల్సో బీ బిజీ విత్ క్లయింట్స్, నాకు చేయనియట్లేదు. సో ఐ యూస్ టు గో టు మా మదర్ వెళ్ళినప్పుడల్లా మేము ఇంకా అప్పటికి ఇంట్లోనే ఉన్నాము, పక్క అపార్ట్మెంట్స్ అవి, ఎక్కువ దూరం కూడా కాదు. ఆడుకుంటుంటే అక్కడ వాళ్ళ పార్లర్ థింగ్స్ అన్నీ చూసి ఐ గెట్ అట్రాక్టెడ్ అనమాట. చాలా నచ్చి దాంట్లో బాగా అబ్జర్వేషన్లు అన్నీ నేర్చేసుకోవడం, వాళ్ళు నేర్పించకపోయినా నా అంతలో నేనే చేసేయడం, అట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. తను ఏం చెప్పింది, నేను చదివిస్తాను నీకు, నువ్వు నాతో ఉండిపో, మా పిల్లలతో, వాళ్ళకి 2 ఆడపిల్లలు 1 అబ్బాయి అనమాట, మా ఆడపిల్లలతో నువ్వు కూడా నాకు ఒక కూతురులాగా అనుకుంటాను, నాకు 4 పిల్లలు అనుకుంటాను, నువ్వు నాతో ఉండు. తనకి ఏంటంటే బాబుతో ఆడుకుంటుంది, కొద్దిగా బిజీ ఉంటుంది కదా, సరే అట్లా. సో నేను ఇక్కడ పంపిస్తాను నీకు స్కూల్కి అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేస్తాను అన్నీ ఒప్పుకుంటే అక్కడ వాళ్ళతో ఉండిపోయాను నేను. అయితే ఇప్పుడు జాయిన్ చేస్తాను, అప్పుడు జాయిన్ చేస్తాను, అలా చెప్పి 1 year అయిపోయింది. 1 year వాళ్ళ ఇంట్లోనే అలా 1 year అయిపోయింది. సరే అని చెప్పేసి నాకు కూడా అప్పటి ఈ లోపు నేను కొద్దిగా నేర్చుకున్నాను, బ్యూటీ పార్లర్లో థింగ్స్ నేర్చుకున్నాను. బేబీ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్, ప్రీ స్కూల్. సో నాకు దగ్గర టైం ఉంటుండే మంచిగా. సో యూస్ టు గో అండ్ హెల్ప్ దెమ్. అలా తను ఏం చేసిందంటే స్లోగా షీ స్టార్టెడ్ యూజింగ్ మీ. ఓకే. నన్ను నా కూతురులాగా చూసుకున్నది అండి, బిగినింగ్ లో చూసుకుంది, చాలా బాగా చూసుకుంది. అందుకే కదా మనం నమ్మి నచ్చి అక్కడ ఉన్నాము. కానీ షీ స్టార్టెడ్ యూజింగ్ మీ ఫర్ హర్ ఓన్ థింగ్స్ అనమాట. లైక్ పని చేయించుకోవడం, పని పిల్లలు ఎలా అలా షీ స్టార్టెడ్ యూజింగ్ మీ. సో నేనేంటంటే సరే నేను డాడీకి సపోర్ట్ చేయాలి, డాడీకి హెల్త్ బాగాలేదు కదా, మెడిసిన్స్కి సపోర్ట్ చేయాలి కదా, సో నేను అట్లీస్ట్ నేను ఇలా హెల్ప్ అవుతున్నాను కదా అన్నట్టు నేను అక్కడ ఉండిపోయాను. 12 years అండి నాది. 12 years వయసులో షీ పేడ్ 150 rupees అనమాట. సో మదర్ కూడా ఏమైందంటే తన ఫ్రెండ్ దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఓకే. సో తను కూడా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. అక్కడ నుంచి ఇల్లు ఏమైందంటే మదరు వర్కింగ్కి వెళ్ళిపోతున్నారు. షీ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ 1 home, ఒకరు వాళ్ళ దగ్గర. నేను ఇక్కడ ఉండిపోయాను. మా సిస్టర్ని ఇంకో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకోవడానికి వేశారు. సో అక్కడ ఏమైందంటే మళ్ళీ మా ఇంట్లో ఇది సెకండ్ టైం మళ్ళీ రెంట్ సగం. మా మదర్ ఏం చేసింది, ఫాదర్కి ఇస్తా పోయింది డబ్బులు, వెళ్ళి రెంట్ కట్టండి, వెళ్ళి ఇది చేయండి అని చెప్పేసి. కానీ ఫాదర్ వచ్చేసి తన ఓన్ మెడిసిన్స్కో లేకపోతే తన ఓన్ ఖర్చులకో వాడుకున్నారో ఏమైందో, ఇంట్లో ఎవరు చేయలేదు. మళ్ళీ ఎవరు రావట్లేదు ఇంటికి, రెంట్ పే చేయట్లేదు అని చెప్పేసి ఒకరోజు మేము వెళ్ళాము, నేను మదర్ అందరం ఇల్లు మాకు ఉంది అనుకునే వెళ్ళామండి మా ఇంటికి. ఆ ఇంట్లో ఇంకెవరో ఉన్నారు. అదేంటి మా ఇంట్లో ఇంకెవరో ఉన్నారు అని చూస్తే ఏంటంటే మా సామాన్లు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు మళ్ళీ. అంటే ఇది సెకండ్ టైం జరిగింది మా లైఫ్లో యాక్చువల్గా. సో అక్కడి నుంచి మళ్ళీ ఏం చేయాలో తెలియక మళ్ళీ వెళ్ళి ఇంకా మళ్ళీ సేమ్ హాస్టల్ సేమ్ అలాగే. అమ్మ కూడా సేమ్ అంతే. మళ్ళీ ముగ్గురం ఒకటే దగ్గర ఉన్నాము. మళ్ళీ ముగ్గురు ఒకటే దగ్గర ఉంటే నేనేం చేశాను, నేను ఏదైనా చెయ్యాలి, నేను ఇప్పుడు మళ్ళీ తెలుగు మీడియము ఈ కంటిన్యూషన్ నాకు వద్దు. డాడీ ఎప్పుడు ఏమనేవారంటే నన్ను కొడుకులాగా పెంచారు. సో మనకు ఉన్నది చిన్న ఫ్యామిలీ, ఓకే, నేను లేకపోతే వీళ్ళు ఎలా సర్వైవల్ ఎలా. సో తల్లి మా మదరు మా అక్కకు చాలా అమాయకులు అనమాట, వాళ్ళకి ప్రపంచం ఎక్కువ తెలియదు. నేనంటే ఫాదర్తో బాగా తిరిగాను, మా నాన్నతో నన్ను బాగా తిప్పారు, తీసుకెళ్లారు వాళ్ళ ఫ్రెండ్స్తో అంతా, కొద్దిగా చూశాను, ధైర్యం ఎక్కువ, అన్నీ ఎక్కువ నాకు చిన్నప్పటి నుంచే. అండ్ చిన్నప్పటి నుంచి డాడీకి హెల్ప్ చేసేదాన్ని. తన వర్క్లో వాళ్ళ క్యాంటీన్ ఉంటే కూడా నేను ఆఫ్టర్ మై స్కూల్ ఐ యూస్ టు గో టు మా ఓన్ అంటే హోటల్కి వెళ్ళి అక్కడ హెల్ప్ చేయడము,
డబ్బులు కలెక్ట్ చేయడము ఇవన్నీ బాగా చేశాను. డాడీతో నేను హెల్ప్ చేశాను. సో తనకి ఏం నమ్మకం ఉంటుండే అంటే నా కొడుకు నేను లేకపోయినా కూడా నా కొడుకు తన కాళ్ళ మీద తను నిలబడగలదు, వీళ్ళని కూడా నువ్వే చూసుకోవాలి, మమ్మీని సిస్టర్ని నువ్వే చూసుకోవాలి ఎప్పుడంటే అప్పుడు ఆ మాట నాకు చెప్పి నా మైండ్లో ఇది వీళ్ళ రెస్పాన్సిబిలిటీ నాది అని నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా మా డాడీకి హెల్త్ బాగాలేదు, ఇంకా హీ స్టాప్ కమింగ్ అనమాట. అక్కడ నుంచి హాస్పిటల్ ఉన్నారు అనుకుంటున్నాం అంతే, మాకు తెలియదు. అక్కడ నుంచి మేము హాస్టల్కి వెళ్ళిపోయాము. అక్కడ యాక్చువల్గా డాడీ ఫ్రెండో మరి ఎవరో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి నా దగ్గరకు వచ్చారంట. ఎందుకంటే హీ వాజ్ నన్నే కలవరిస్తున్నారంట. లాస్ట్ దాంట్లో మానస అని నన్ను కలవరిస్తున్నారంట. నా బేటా అని కలవరిస్తుంటే దే కేమ్ దేర్ మాకు చెప్పడానికి. కానీ మేము అక్కడ లేమే, మేము ఒక హాస్టల్లో ఉన్నాం మళ్ళీ కలిసి. తెలియదు మేము ఎక్కడున్నాము అనేసి. దెన్ వీ కేమ్ టు నో దట్ మై ఫాదర్ పాస్డ్ అవే అని చెప్పేసి ఆఫ్టర్ 1 month. మళ్ళీ మేము హాస్టల్లో ఇలా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక హాస్టల్లో ఉండి అందరం మళ్ళీ అమ్మమ్మ దినాలు తాతయ్య దినాలనే వెళ్తాం అనమాట మా మదర్ ఉన్న ప్లేస్కి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అందులో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అక్కడ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఒక 4-5 ఉన్నారు. సో వాళ్ళ త్రూ మాకు తెలిసింది ఆఫ్టర్ 1 month అనమాట. దట్ అంటే ఎప్పుడు ఏంటి చిన్న వయసు ఎట్లా అడగాలో ఏం తెలియదు అనమాట. ఎప్పుడు పోయారు, ఎక్కడ పోయారు. ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఉన్నంత తెలివి అప్పుడు లేదండి నిజం చెప్పాలంటే. మాకంతా అంటే అడగొచ్చో అడగకూడదో కూడా తెలియదు. ఓకే ఏదున్నా కూడా తమ్ముడు చనిపోయినప్పుడే మాకు సరిగ్గా ఏడవడం రాలేదు. నాకు ఏడవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇంకా చిన్నపిల్లం అప్పుడైతే. సో ఇలా చనిపోయారేమని తెలిసినాక మళ్ళీ చాలా బాధపడ్డాము. నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాము, నేను ట్రైన్ కింద పడిపోయి చచ్చిపోదాము అంటే డాడీ చాలా చాలా క్లోజ్ నాకు. ఎంత క్లోజ్ అంటే ఆయన లేనిది ఊహించుకోలేకపోయాను నేను. అండ్ బాగా నాకేం తెలిసిందంటే లాస్ట్ నన్నే బాగా కలవరిచ్చారని చెప్పి అది ఇంకా బాధగా ఉంది. అరే నేను ఈ టైంలో డాడీకి ఎంబడలేను అని చెప్పేసి ఒక రోజు వెళ్ళి ఒక 1 week టైం స్పెండ్ చేశాను టీబీ హాస్పిటల్లో. ఈ మధ్యలో జరిగింది అది. అక్కడ చేస్తే అందరూ మా డాడీని తిట్టడం మొదలు పెట్టారు. పాపని ఎందుకు అసలు నీకు బుద్ధుందా, నువ్వు పాపని ఎలా పెట్టుకున్నావు ఇక్కడ అని చెప్పేసి అలా అని చెప్పేసి నన్ను మళ్ళీ రిటర్న్ పంపించేశారు మా డాడీ. ఆమె దగ్గరికి ఆటో ఇచ్చేసి పంపించేశారు. దాని తర్వాత మేము వెళ్ళిపోయాక మాకు ఈ సిచ్యువేషన్ తెలిసాక వీవర్ లైక్ లాస్ట్ అనమాట. సూసైడ్ చేసుకోవాలా, ట్రైన్ కింద పడిపోవాలా, ఇవన్నీ అనిపించి వెళ్ళిపోదామని కూడా అనిపించింది. కానీ మళ్ళీ గుర్తొచ్చిన మా డాడీ మాటలు గుర్తొచ్చాయి. ఏంటంటే నేను లేకపోతే నువ్వు వీళ్ళిద్దరిని చూసుకోవాలి అంటే నా వయసు తెలీదు. అంటే తనకి ఎంత నమ్మకం అంటే తను ఏదైనా చేసి కూరగాయలు అమ్ముకోనైనా సరే తను సర్వైవ్ అయ్యి వీళ్ళిద్దరిని కూడా చూసుకుంటుంది అని ఒక నమ్మకం అది నాకు బాగా బలంగా నా మనసులో పడిపోయిందండి. సో నేను ఏంటంటే మళ్ళీ మమ్మల్ని హాస్టల్లో కంటిన్యూస్గా అవుతుంటే నేను చదవలేకపోయాను. ఏంటంటే నేను ఏదైనా చెయ్యాలి, మేము ఇక్కడ హాస్టల్లో ఉండడం ఏంటి, మా మమ్మీ ఒక దగ్గర ఉండడం ఏంటి, మేము ఒక దగ్గర ఉండడం ఏంటి, దిస్ ఇస్ నాట్ రైట్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి. అప్పుడు ఏజ్ ఎంత? 14 years అట్లా. 14 నుంచి దగ్గరికి 15 వస్తున్నాయి. సో ఏదైనా చెయ్యాలి అంటే ఇప్పుడు నేను రోజు ఐ యూస్ టు రీడ్ ద న్యూస్ పేపర్ కదా, ఐ యూస్ టు నో దట్ ఒక బ్యూటీ పార్లర్ అనే కోర్స్ కూడా ఉంది అని చెప్పి తెలిసింది నాకు అక్కడ. దాంట్లో అప్పటివరకు నాకు పేపర్ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చదివేదాన్ని. నేను బయటికి వెళ్ళి నేర్చుకోవచ్చు. తనకు నేర్పిమంటే తను నేర్పించలేదండి. అంటే ఈ పనులకు పెట్టుకుంది, చూస్తున్నది అంతే, చూసి నేర్చుకున్నవే తప్ప పర్టికులర్ గా నన్ను నేర్పిస్తాను కూడా చెప్పింది. దీని తర్వాత నేను బయటకు వచ్చేసి నా ఓన్ మనీ నేనే సంపాదించుకొని బ్యూటీ పార్లర్ కోర్స్ చేసి మళ్ళీ ఒక ఉద్యోగం వెతుక్కొని ఆ ఉద్యోగం చేస్తూ ఆ 15 years ఏజ్ లో నేను నేర్చుకున్నాను. అంటే ఇట్స్ జాబ్ ఇవ్వడానికి కూడా అండి జనాలు ఇవ్వరు కదా, అంత చిన్న పిల్లలకి ఎక్కడ ఇస్తారు అంటే. ఎట్లా అంటే నాకు తెలియదు కదా ఆ విషయము. సో నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకొని మంచి ఉద్దేశంతోనే నేను నేర్చుకున్నాను. ఆ ఓన్ ఆ మనీ కూడా నేను ఏదో ఒక జాబ్ చేసుకొని బట్టల షాప్లోనూ అలా చేసుకొని నేను అది నా ఓన్ మనీ, నేను ఎవరికి వెళ్ళి అప్పుడు చేయి చాచలేదు. మేము ఇంట్లో ఎవరికి లేదండి అలాంటి హ్యాబిట్. మా మదర్కి లేదు, మా ఫాదర్కి లేదు, మాకు లేదు. అంటే మా కష్టం వస్తే ఒకరిని అడిగే ఇది లేదు. మా వాళ్ళు పెట్టారు. అమ్మ ఒక భోజనం పెట్టి ఆకలి అవుతుందంటే మా అమ్మ కూర్చోమ్మ ఇంకా పొయ్యి మీద ఉంది అన్నం అని చెప్పేసి కూర్చోబెట్టి ఆ వేడివేడి అన్నాలు అట్లా పెట్టి అవన్నీ మేము చూసాం కాబట్టి ఆ హెల్పింగ్ నేచర్ నాకు మా పేరెంట్స్ నుంచి వచ్చిందనమాట. నిజంగా అంటే నాన్నకి ఎప్పుడు కూతురికి నాన్నంటే నాన్నకి కూతురు అంటే ఆ అటాచ్మెంట్ చాలా డిఫరెంట్ అనమాట.
నిజంగా లైఫ్లో పెయిన్ఫుల్ అంటే ఇదేనేమో నాకు తెలిసి. అవునండి, ఇంతకన్నా పెయిన్ఫుల్ ఉండకపోవచ్చు నాకు తెలిసి. మానస గారు, మీరు మామూలుగా అంటే మిస్సెస్ ఇండియా రన్నర్ అప్ కూడా కదా, సో మంచి అంటే ఒక హ్యాపీ మూమెంట్ అంటే ఇది చెప్పుకోవచ్చేమో. ప్రౌడ్ మూమెంట్, హ్యాపీ మూమెంట్. కదా? ఎస్ అండి. బట్ దీంట్లో కూడా స్ట్రగుల్స్ పడి చాలానే స్ట్రగుల్స్ ఉన్నాయి ఇందులో కూడా. అంటే అందరూ నార్మల్ గా వెళ్తారు మిస్సెస్ ఇండియాకి. నేను 7th మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు నేను. సో యాక్చువల్గా నేను మధ్యలో కూడా అసలు మిస్సెస్ ఇండియాకి వెళ్ళాలనే ఆలోచన కూడా ఎందుకు వచ్చిందంటే ఇలాగేనండి, ఇలాగే చాలా మోసపోయాను. అంటే నేను నా ఓన్గా చాలా అంటే ఉద్యోగం చేశాను, ఉద్యోగంలో 10 సంవత్సరాలు కష్టపడ్డాను, నా ఓన్గా చాలా నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత కూడా ఎట్లంటే అక్కడ కూడా కొద్దిగా నన్ను యూజ్ లాగానే అయ్యిందనమాట. సో ఆ టాలెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎవ్రీబడి ట్రై టు యూజ్ మీ. ఎస్, అంతే కదా. మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే నా ప్రౌడ్ మూమెంట్ ఇది కూడా కాదు చెప్పాలంటే, వెన్ ఐ ఎర్న్ మై ఫస్ట్ శాలరీ, ఆ ఫస్ట్ శాలరీతో నేను ఏం చేశానంటే వెళ్ళి ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాను. సూపర్. ఓకే, ఇంకా మా మదర్ హాస్టల్లో ఉన్నారు, మా అక్క హాస్టల్లో ఉంది, నేను జాబ్ చేసుకుంటూ నేను హాస్టల్లో ఉన్నాను. ఓకే, ఆ ఫస్ట్ శాలరీ రాగానే ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే అందులో చిన్న ఇల్లు అయినా ఏదో ఒకటి ఆ శాలరీతో ఒక ఇల్లు తీసుకున్నాను. మా మదర్ని తీసుకొచ్చాను అక్కడి నుంచి, తను ఒక ఇంట్లో పెట్టాను. స్లోగా ఇంట్లో వస్తువుల్ని బిల్డ్ చేసుకుంటూ, అంటే నా శాలరీ వచ్చిన ప్రతిసారి ఆ ఇంటిని నేనే బిల్డ్ చేసేసాను అనమాట. తర్వాత మా అక్కని కూడా తీసుకొచ్చేసాను అక్కడి నుంచి. సో దిస్ విల్ బి ద మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ అండి ఈ మిస్సెస్ ఇండియా. ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్, బట్ దట్ ఈస్ ద మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ బికాస్ నా ఫస్ట్ శాలరీతో నేను డాడీ చెప్పింది నేను చేయగలిగాను, అందరినీ కలపాలనే ఉండింది. అంటే ఒక ఇంట్లో మేము ముగ్గురం కలిసి ఉండాలనే నా మెయిన్ తాపత్రయం అంతా ఉండింది. సో చదువు అందుకు వద్దనుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి అది చేస్తూ ఆ టైంలో నన్ను మా హస్బెండ్ చూసారనమాట. ఆ దివాళీ దానికి వచ్చి అప్పటికి ఇంకా హాస్టల్లో ఉండి నేను చేస్తూ మమ్మీని తీసుకొచ్చి నా ఇంకా మోటో ఏంటంటే నాకు ట్రావెల్కి డబ్బులు కూడా సేవ్ అవ్వాలి, దగ్గర ఉండాలి అండ్ అక్కని కూడా తీసుకురావాలని. సో అట్లా వచ్చి వెళ్ళిపోయినప్పుడు మా హస్బెండ్ చూసి 3 months నన్ను వెతుక్కున్నారు, ఎక్కడున్నాను, ఎక్కడ అమ్మాయి, అసలు ఈ ఏరియా అమ్మాయి, అక్కడ ఇక్కడ అని చెప్పేసి. సో తనకి బాగా నచ్చేసాను నేను. సో ఒకరోజు మళ్ళీ నేను కంప్లీట్గా ఇంటికి వచ్చేసి ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టి ఇంటి నుంచే వెళ్తుంటే తను దగ్గర వచ్చి ప్రపోజ్ చేశారనమాట. దారిలో వచ్చేసి ప్రపోజ్ చేసినప్పుడు ఆ రోజు డైరెక్ట్గా మా మదర్ ఇంటికే తీసుకెళ్ళిపోయాను. ఇంటికి తీసుకెళ్ళి అది ఎంతవరకు నిజమో తెలియదు కదండి, ఎవరో వచ్చి టైం పాస్ చేస్తే మనకు తెలియదు, ముందే ఎవరు లేరు వెనక ముందు అడగడానికి కూడా. సో వెళ్ళిపోతే he came till house, then I only asked him to go వెళ్ళిపోండి ఇంకా అని చెప్పేసి. సో నాకు నమ్మకం వచ్చేసింది ఆయన మీద. సో తను చాలా జెన్యూన్ ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేసాను అనమాట. 17 years అప్పటికే యాక్సెప్ట్ చేసేసాను. 20 years అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయింది. కానీ నా మ్యారేజ్ కూడా చాలా స్ట్రగుల్, అంటే చాలా పెద్ద స్టోరీ అయింది. అంటే ఎట్లుంటదంటే మనకి కలిసినప్పుడు తెలియదు కదా ఒకరి వాళ్ళ మనిషి ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళతో మనం జర్నీ చేస్తేనే తెలుస్తుంది. అట్లా చేసినప్పుడు కొద్దిగా ఏమైందంటే డిస్టర్బెన్సెస్ వచ్చాయి. నీకు మనిషి కరెక్ట్ కాదు, ఆర్ యునో ఇట్స్ ఆలోచనలు డిఫరెంట్, నువ్వేం బాగా నేను ఇప్పుడు మనం వర్క్ చేసినప్పుడు 10 మందితో అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అందరితో కలిసిమెలిసిగా పని చేస్తాం కదా. సో తనకు అలాంటివన్నీ ఇష్టం ఉండదు అనమాట, అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడడం చేయడం. అందరూ పెద్దవాళ్ళు చెప్పారు కదా, అవును ఇది కరెక్ట్ ఏమో, ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఇప్పుడే కట్ చేసుకుంటే బెటర్ మ్యారేజ్ తర్వాత కన్నా కూడా అంటే నేను అవాయిడ్ చేశాను. అవాయిడ్ చేస్తే హీ అటెంప్ట్ సూసైడ్ అనమాట. సూసైడ్ అటెంప్ట్ చేసేటప్పటికి అది చాలా వైల్డ్గా వెళ్ళిపోయి ఇంకా తను ఎట్లా అంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను చచ్చిపోతాను అని చెప్పేసి 3 months అవాయిడ్ చేశాను స్టిల్. కానీ ఐ డింట్ హ్యాపెన్ దట్. ఇంకా నాకు ఎటు ఇది లేక లేదు, నాకు ఇదే లైఫ్ అని, ఇంకా దిస్ ఈస్ మై లైఫ్ అని చెప్పేసి నన్ను నేను యాక్సెప్ట్ చేసేసుకొని మా పేరెంట్స్ వాళ్ళు కూడా అంటే క్యారెక్టర్ కూడా రేపటికి క్వశ్చన్ రావచ్చు. ఓకే ఇన్ని సంవత్సరాలు ఒక అబ్బాయితో తిరిగావు, మళ్ళీ నువ్వు ఇలా చేసావు అలా చేసావు. మా మదర్ కూడా షీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ దట్. సో నువ్వు యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అన్నది. సో తర్వాత వి గాట్ మ్యారీడ్ ఇన్ అవర్ హోమ్. మా ఇంట్లో మా హాల్లో జరిగింది మా పెళ్ళి. జోన్ చేసుకుంటా మంచి సలూన్ పెట్టుకున్నాము. సలూన్ పెట్టుకున్నప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం ఒక ఎదగాలనేటప్పుడు ఏమవుతుందంటే మనల్ని తొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మనం ఎక్కడి వరకు చేరామనేది ఉట్టి అరే తిను వా ఈ స్థాయికి చేరింది,
ఈ స్థాయిలో ఉన్నది ఎంత ఈజీ ఏమో జర్నీ అనుకుంటారు జనాలు వెనకాల చూస్తే, కష్టాలు కానీ అంటే ఈ తెలీదు. లోపల కష్టం Yes. ఎవరికి తెలీదు. ఖచ్చితంగా. ఎంత స్ట్రగుల్ అయ్యి మనము ఈ స్థాయికి వచ్చాం అనేది ఎవరికి అర్థం కాదు. అంటే సలూన్ ఉండనీయకుండా చేయాలి, ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని దాంట్లో మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కూడా అయిపోయింది. నేను ఆ సలూన్ని, ఆ ఫ్యామిలీని అలా వదిలేసి బయటికి రావాల్సి వచ్చింది. సో సింగిల్ పేరెంట్ గా మీరు ఈ రోజు ఆ, ఇక్కడ so, కూర్చొని ఈ yeah. స్థాయిలో ఉన్నారు. సో దాంట్లో మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళని నమ్మి మళ్ళీ ఇంకో పెట్టి డబ్బులు సంపాదించి మళ్ళీ ఇంకో స్టూడియో స్టార్ట్ చేస్తే అక్కడ మోసపోయాను అనమాట. సో ఎట్లా అంటే ఒకరి దగ్గర తీసుకోవాలనే చూస్తున్నారు ప్రతి ఒక్కరు, హెల్ప్ చేయాలని అయితే ఎవరు చూడట్లేదు. ఓకే, కనీసం తనకు సింగిల్ గా ఉంది లేడీ, ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, తనకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండొచ్చు, అరే ఎంత సంపాదించేస్తుంది, ఎంత చేస్తుంది, మిగతా వేరే ఏది లేదనమాట. సో అక్కడ మోసపోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏదో చెయ్యాలి అన్నప్పుడు లక్ష్మీ మంచు మేడం ఎట్లా అంటే అండి, షీఈ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ ఆల్వేస్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే నేను సలూన్ తను పరిచయం అయిన దగ్గర నుంచి షీఈ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ అనమాట. ఇన్ వెరీ బ్యాడ్ టైమ్స్, ఇన్ గుడ్ టైమ్స్, ఇంకా చచ్చిపోతానేమో, ఉండలేనేమో, బతకలేనేమో అన్న అప్పుడల్లా కూడా తను ధైర్యం ఇచ్చి తను నిలబడి, అంటే లేదు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, దిస్ ఇస్ కామన్, నాట్ ఓన్లీ నీకే అవ్వట్లేదు, చాలా మందికి జరుగుతుంది బయట. సో షీ సపోర్టెడ్ మీ అ లాట్, షీ గైడెడ్ మీ. ఐ వెంట్ త్రూ సైకియాట్రిస్ట్ ఫర్ ఫ్యూ మంత్స్ ఫర్ అంటే కౌన్సిలింగ్కి, దానికి దీనికి. అంటే ఇప్పుడు నువ్వు ఎంతో సంపాదించు, ఎన్నో ఇయర్స్ కష్టపడ్డావు, అవన్నీ చేసుకోవడానికి, బిల్డ్ చేయడానికి అన్ని ఇయర్స్ కష్టపడిన దానివి సడన్గా మొత్తం జీరోకి వచ్చేస్తే మళ్ళీ నువ్వు అంటే మళ్ళీ ఎలా బయటపడతావు దాని గురించి, అలా మిస్సెస్ ఇండియా దానికి వెళ్ళాను అనమాట. సో అప్పుడు సరే అదే అవునండి, డిలే అయిపోతా ఉండింది. వాళ్ళ షో డిలే అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. సో వాళ్ళ షో డిలే అయిపోయింది. వెన్ ఐ కన్సీవ్ దెన్ వెళ్ళొద్దు అనుకున్నాను యాక్చువల్గా. అంటే మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ అలౌడో లేదో తెలియదు కదండి. సో తర్వాత వాళ్ళకి కాల్ చేసి ఇలా ఉంది, అందరు నన్ను రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు, వెళ్ళకు అని చెప్తున్నారు, మరి నేను ఏం చేయాలన్నాను, మీ దగ్గర పాసిబిలిటీస్ ఓకేనా అంటే, ఇఫ్ ఐ కమ్, తను నన్ను ఎంకరేజ్ చేస్తారు ఏంటంటే, నో వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నువ్వు కేర్ తీసుకునేటట్టు అయితే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్స్, యూ కెన్ కమ్ అండ్ పార్టిసిపేట్ అని చెప్పింది. నేను అదే దీంతోని మంచి హడావిడిగా మంచిగా రెడీ అవుతూ, సరే నా ఫ్రెండ్ని కూడా నేను బుక్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి ఇలా నా ఫ్రెండ్ని తీసుకొస్తున్నానంటే, అక్కడి నుంచి కాల్ ఏంటంటే, లేదు మేడం, మీరు ఎవరితో మీరు ఏ రూమ్లో కూడా మీరు ఉండడానికి వీల్లేదు, మీరు పార్టిసిపేట్తోనే ఉండాలి, మీకు ఎవరు హెల్ప్ చేయడం కూడా కుదరదు, మీకు ఆ రూమ్లో ఎంట్రీయే లేదు అసలు అన్నారు. 7th month ప్రెగ్నెంట్ అప్పుడు సింగిల్గా వెళ్ళడము, ప్లస్ ఆ పార్షాలిటీ అనగానే నాకేమనిపించింది అంటే, అరే నేను కూడా వెళ్తుంది ఒక కాంపిటీషన్కి, నేను అక్కడ ఎవరిదైనా హెల్ప్ తీసుకోవడము, వాళ్ళకన్నా ఒక డిఫరెంట్ నాకు ఒక ఇది దొరుకుతుంది అంటే పార్టిసిపేట్స్ అందరు కూడా ఇదవుతారు కదా. లేదు సరే నేను కూడా అలా, కానీ నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది, నా ఫ్లైట్ బుక్ చేసిన నా ఫ్రెండ్ది కూడా క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేసి సింగిల్గా 2 suitcases తోని వెళ్ళాను నేను ఢిల్లీకి. సడన్గా లాస్ట్ డే అని, రేపు పొద్దున నా ఫ్లైట్ అనగా ఇవాళ నేను డిసైడ్ అయింది ఏంటంటే బతుకమ్మ సాంగ్ చేద్దాము అని చెప్పేసి. దానికి నేను రిహర్సల్ చేయలేదు, డాన్స్ పర్ఫార్మెన్స్ ఏమీ నేర్చుకోలేదు, ఏమీ లేదు. ఏంటంటే రిప్రజెంట్ చేయాలి, నేను తెలంగాణని రిప్రజెంట్ చేయాలి. ఆ ప్లాస్టిక్ పూలు తీసుకొని అక్కడ బతుకమ్మ చేసుకొని బతుకమ్మ డాన్స్ చేశాను. అందరు ఇట్లా గుండెలు ఇట్లా చేతుల్లో పట్టుకున్నట్టు కూర్చున్నారండి. ఇలా అలా ఏంటంటే అంత గంతులేసి డాన్స్ చేసి తెలంగాణ బతుకమ్మని రిప్రజెంట్ చేశాను. దాని గురించి ఒక రైటప్ రాసుకొని వెళ్ళాను, బతుకమ్మ అంటే ఏంటి అసలు అని. సో ఎలా అయిపోయింది మరి? రన్నర్ అప్ అయ్యాక మీకు ఎలాంటి గుర్తింపు వచ్చింది? అంటే ఇప్పుడు అందులో విన్నర్, రన్నర్ అప్స్ ఉంటారు కదా. సో నాకు ఏంటంటే రన్నర్ అప్ అయ్యాను, దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ విన్నర్ అండి. విన్నర్ లోనే ఉన్నా నేను. సో నేను వెళ్ళిన దానికి, ఇంత కష్టపడిన దానికి నాకు ఒక గుర్తింపు వచ్చింది. నా కొడుకు విన్ చేశాడు, నేను కాదు అసలు. బికాజ్ అంత మందిలో కాంపిటీట్ చేసి గెలవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో నాకైతే నేను నార్మల్గా వెళ్ళి ఉంటే నాకు ఆ ధైర్యం ఉండేది కాదేమో, మేబీ నేను అసలు విన్ అవ్వకపోయి కూడా ఉండొచ్చు. సో నాకు మెయిన్ ఆ కాన్ఫిడెంట్ ఏంటంటే, నేను ఇలా చేస్తున్నాను, నార్మల్గా నుండి చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను అంటే నేను గ్రేటే.
అయితే ఇప్పుడు ఇంత మీరు మిస్సెస్ ఇండియా విన్నర్ కాబట్టి, రన్నర్ అప్ కాబట్టి, అంటే ఎలా అనిపించింది మీకు? ఏదన్నా ఒక గుర్తింపు, ఇందాక నేను అడిగాను కదా, సో మీరు అంటే ఒక తెలంగాణ అమ్మాయి లాగే వెళ్ళారు కదా, ఎలాంటి గుర్తింపు వచ్చింది మీకు? గుర్తింపు అంటే నాకు ఇక్కడ ఏమీ రాలేదండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత దూరం వెళ్ళి ఇలాంటి రిస్క్ తీసుకొని నాకు ఏమన్నా అయ్యి ఉండొచ్చు ఆ టైంలో, ఎవరు రెస్పాన్సిబుల్? అంత రిస్క్ తీసుకొని నేను నా తెలంగాణను రిప్రజెంట్ చేయాలని ఎంత ఇది చేసి నేను వచ్చినప్పుడు అక్కడంతా న్యూస్ పేపర్స్, నార్త్ ఇండియన్ న్యూస్ పేపర్స్, తెలుగు హెడ్లైన్స్లో, టీవీ ఛానల్స్లో, డిజిటల్ మీడియాలో, న్యూస్ పేపర్ ప్రింట్స్లో అన్నీ బాగా వచ్చాయండి అక్కడ. నేను అవి కంటిన్యూస్ నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉన్నాను, అన్నీ చేస్తూ ఉన్నాను. కానీ నాకేంటంటే అరే ఇక్కడ అమ్మాయి నేను ఇక్కడ గుర్తింపు రావాలనుకుంటాను, కానీ ఎక్కడ గుర్తింపు రావాలని ఎందుకు అనుకుంటానండి? వాళ్ళకి నేను అసలు ఎవరో కూడా తెలియదు కదా, ఎవరు తెలియకుండా ముక్కుమొహం తెలియకుండా వెళ్ళాను. కానీ ఇక్కడికి వచ్చాక నాకేమనిపించిందంటే చాలా రోజులు ఐఎమ్ థింకింగ్ దట్ ఓకే, పీపుల్ విల్ కాంటాక్ట్ మీ, పీపుల్ విల్ ఆస్క్ మీ, కమ్ అండ్ టేక్ మై ఇంటర్వ్యూస్, టేక్ మై పిక్చర్స్, సంథింగ్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే మిస్ తెలంగాణ, మిస్ హైదరాబాద్ అయితేనే ఇన్ని న్యూస్ పేపర్స్లో వస్తాయి, ఇన్ని న్యూస్ ఛానల్స్లో వస్తాయి. అలాంటిది నాకు కూడా అలా ఏమైనా జరుగుతుందేమో అనుకున్నానండి. నాకు తెలియదు నిజంగా, ఫ్రాంక్లీ చెప్పాలంటే. నేను ఐ వాజ్ వెయిటింగ్, నథింగ్ హ్యాపెండ్ యాక్చువల్గా. అండ్ 15 days తర్వాత లక్ష్మి మేడం యాక్చువల్లీ షీ వాజ్ ఇన్ టూర్ అనమాట, ఆఫ్రికా టూర్లో ఉన్నారు హాలిడేలో. సో నేను మళ్ళీ ఇలాగే మేకప్ చేయడానికి వెళ్ళినప్పుడు, మ్యామ్ నేను మీకు చెప్పాను కదా ఇలా వెళ్తున్నానని, సో నేను ఇలా రన్నరప్ అయ్యాను అంటే షీ వాజ్ సర్ప్రైజ్ అనమాట. వావ్, అరే నా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ లైక్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి అంతమంది 40 పార్టిసిపేట్స్తో ఇది చేసి తిను రన్నరప్ గా వచ్చింది. దెన్ నో వేర్ అండి, ఎక్కడ లేదు, అట్లా అని చెప్పేసి చెప్తే, యూ మేక్ ష్యూర్ తనకి రావాలి ఎందులో అన్న డిజిటల్లో అని చెప్తే ఒక 3-4 డిజిటల్ దీంట్లో నెక్స్ట్ 1-2 daysలో వచ్చిందండి. లైక్ లక్ష్మీ మంచు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ ఇలా కాంపిటీషన్లో విన్ అయ్యారు అది అని చెప్పేసి అలా వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా గుర్తింపు, నేను కవితక్కని పోస్ట్ చేశాను, అంటే ట్యాగ్ చేశాను. నేను పోస్ట్ చేసినప్పుడు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళని ట్యాగ్ చేశాను. నేనేం నమ్ముతానంటే మన సంకల్ప బలమే పెద్దది. ఎందుకంటే మనము ఏదైనా చెయ్యాలి అనుకుంటే సంకల్పం గట్టిగా చేసుకోవాలి. నేను చెయ్యగలను, నాకు ముందే అమ్మో నేను చేయలేనేమో, నాకు రాదేమో, నేను చేస్తే ఫెయిల్ అయిపోతానేమో, ఇవన్నీ ఇలాంటివి ఉంటే మన సెల్ఫ్ మీద మనకు నమ్మకం ఉండాలండి ఫస్ట్. అండ్ ఇంకోటి స్ట్రగల్స్కి హార్డ్ అంటే పనికి భయపడతారు కొందరు. అవును. అండ్ వాళ్ళు చేసే పని కూడా అదొక ఉద్యోగం లాగా చేస్తారు. సో అది అలా చేసినప్పుడు నీ గ్రోత్ ఎప్పుడు కూడా పెరగదండి. ఒక ఉద్యోగం చేస్తున్నా కూడా అది నువ్వు ఉద్యోగం లాగా చేయకుండా అది చాలా డెడికేషన్ గా నువ్వు ఇంకా 100% అంటే నీ జాబ్ అవర్స్ కూడా ఒకవేళ 10 to 7 ఉంటే నువ్వు 10 to 7 చేసుకొని రావాలి. నా జాబ్ ఇదే అయితే నేను ఇదే చేయాలి, నేను పక్కది చేయకూడదు అని ఆలోచించి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు గ్రోత్ ఉండదు. మీరు అన్నట్టు ఏంటంటే ఫాస్ట్గా అన్నీ జరిగిపోవాలి, ఫాస్ట్గా సక్సెస్ రావాలి, ఫాస్ట్గా మేము వాళ్ళని రీచ్ అవ్వాలి అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతే నిజంగా ఫెయిల్యూర్సే వస్తాయి. అందుకే స్టెప్ బై స్టెప్ ఎక్కితే మనం ఇప్పటికీ పైనే ఉంటాం, స్టాండర్డ్ అయిపోతాం. చక్కచక్క పై ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఏదో రోజు ధమాలని పడిపోవడం అయితే ఖాయం. నేను కూడా అదే చెప్తాను, కష్టపడే వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు నాకు లక్ష్మి మేడం నాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నా స్ట్రగుల్స్ అన్నీ కూడా తను చూసారు ఫ్రమ్ ద బిగినింగ్. నా స్ట్రగుల్స్, నా ఫ్యామిలీ ఇష్యూస్ ప్రతిదీ తనకు తెలుసు, A to Z తెలుసు. సో తను ఏంటంటే అలాంటి వాళ్ళని సపోర్ట్ ఎందుకు చేయరండి? ఖచ్చితంగా చేస్తారు. తనకి నేను ఒకటి కాదు, నేను ఒకటి తర్వాత ఒకటి నేర్చుకుంటా ఉంటాను. అండ్ హెల్ప్ ఏదంటే హార్డ్ వర్కింగ్ ఉమెన్, ఓకే, టాలెంటెడ్. సో మేడం ఏంటంటే ఇలాంటి వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తారండి. అంటే ఆడవాళ్ళు పైకి ఎదగాలి. మళ్ళీ లక్ష్మి మేడంతో నేను టైఅప్ అయిపోయి, అంటే తనకి నన్ను ఎలా అంటే వాళ్ళ స్కూల్మేట్ నా క్లయింట్, తను తీసుకెళ్ళి ఒక రోజు పరిచయం చేశారు నాకు. తనకి నన్ను ఆల్రెడీ తెలుసు, నేను వర్క్ చేస్తున్నప్పుడు తనకు నేను తెలుసు. నన్ను ధన అని పిలుస్తారు అందరు యాక్చువల్గా. సో నేను తెలుసు, అదే ఎవరో ధన అంటుంది, సరే తీసుకురా చూద్దాము అని, బాగా మేకప్ చేస్తుంది, షీఈ్ వెరీ వెల్ నోన్ అది అంటే తీసుకురా అంటే నేను అరే ధన నువ్వేనా, ఓకే ఇలా నా ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావా ఓన్గా, చేస్తున్నావా ఓన్గా, సరే నాకు చెయ్యి అని చెప్పి చేసామన్నా. షీ లైక్ ద లాట్.
సో అలాగా మంచు లక్ష్మి గారితో మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ కంటిన్యూషన్ అయిపోయింది. ఒక వాళ్ళ ఫ్యామిలీలో నన్ను ఒక మెంబర్ గా చూస్తారనమాట. మేము మా బాండింగ్ ఎలా ఉందంటే ఒక ఫ్రెండ్స్ బాండింగ్, ఒక సిస్టర్ బాండింగ్, ఒక మదర్ బాండింగ్ లాగా కూడా అనుకోండి. కొన్నిసార్లు అంటే అడ్వైజ్మెంట్, గైడ్, ఎవ్రీథింగ్. ఎందుకంటే కొన్నిసార్లు తను భయపడిపోయారు నేను ఏమైపోతానో ఏమో ఇలాంటి సిచ్యువేషన్ లో అసలు అన్నట్టు. తను చాలా ఇంటర్వ్యూస్లో స్పీచ్లో చెప్పిందండి. నాదే నా ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి మీరు, వేరే ఓపెనింగ్ అప్పుడు కూడా ఏమైపోతానో ఏంటో అన్నప్పుడు తను. కానీ మళ్ళీ ఏంటంటే నాకు అర్థమైంది కొద్దిగా ఎవరైనా సపోర్ట్ ఉంటే మనది మనమే నిలబడాలి, మనది మనమే మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ నిలబడాలి, ఆగిపోవద్దు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎక్కడ కూడా ఆగిపోవద్దు. అందరం పడతాం కింద, ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ కామన్ అండి. లాగే వాళ్ళు ఉంటారు, మనల్ని సప్రెస్ చేసే వాళ్ళు ఉంటారు, ఎదగకుండా చేసే వాళ్ళు ఉంటారు, హైలైట్ లోకి లైమ్ లైట్ లోకి రాకుండా చేసే వాళ్ళు ఉంటారు, నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వకుండా, ఇవన్నీ ఉంటారండి. కానీ ఇవన్నిటికీ మించి కూడా ఏంటంటే మనం ఏదైనా ఒకటి జరగంగానే ఇదే లైఫ్, ఇంకా మనం ఏం చేస్తాము అని ఆగిపోకుండా ఆ కొద్దిగా టైం తీసుకోవచ్చు. ఒక పీరియడ్ ఉంటుంది, ఆ కొద్దిగా టైం తీసుకో మళ్ళీ మనల్ని మనమే మనం ఏం చేస్తున్నాము, మనం ఇంకేం చేయాలి, అలా 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 నేను స్టెప్ బై స్టెప్ ఎప్పుడు కూడా కింద పడిపోతానే ఉన్నాను, మళ్ళీ లేస్తానే ఉన్నాను, కింద పడిపోతానే ఉన్నాను, మళ్ళీ లేస్తానే ఉన్నాను. దానికి పెద్ద సపోర్ట్ నాకు లక్ష్మి మేడమే. సో అదే లైఫ్ అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి కష్టాలు ఇస్తారు, మనం తీసుకోవడంలో దాన్ని ఎంజాయ్ చేయాలి. కష్టాన్ని ఎంజాయ్ చేయండి, ఖచ్చితంగా విన్ మనమే అవుతాము. దట్స్ ట్రూ అండి. ఇట్స్ నెవర్ గివ్ అప్ అనేది ఉండాలి. బి పాజిటివ్, బి కాన్ఫిడెంట్, మన మీద మనకి నమ్మకం ఉండాలి, మనం చేయగలము, చేస్తాము అని చెప్పేసి. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేసి మీ త్రూ నా స్టోరీని 10 మందికి తెలిసేలా చేసి. సో అదండి ఇవాళ మహాలక్ష్మితో మనం బోల్డ్ అన్ని ముచ్చట్లు, బోల్డ్ అన్ని బాధలు, ఆనందాలు అన్ని పంచుకున్నాం. మరో మహాలక్ష్మితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.